పీడీసీసీ బ్యాంక్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ప్రభుత్వం వారు నామినేట్ చేసినందుకు ఇక్కడ కమ్మవారి సేవా సంఘం తరఫున ఆయన ఈ కమ్మవారి సేవా సంఘానికి ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి ఈరోజు ఇక్కడ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. డాక్టర్ గారు త్వరలో ఈ పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. చేసిన తర్వాత ఆ బ్యాంకుని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకి శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ పదవికి మంచి గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా వ్యవస్థాపక అధ్యక్షులు గారికి పదవి వస్తే మా అందరికీ వచ్చినట్టే. సో కంగ్రాచులేషన్ టు డాక్టర్ సీతారామయ్య గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చైర్మన్గా మన సీతారామయ్య గారు డాక్టర్ గారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇతనికి దీవెనిచ్చి ఈ అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలో అంటే అసమర్థుడికి ఈ పార్టీ కోసం పోరాడి ఇన్ని రోజులు ఇలా ఉన్నందుకు సీతారామయ్య గారికి ఇది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కమ్మ సంఘం తరపున అందరం నిన్న ఒక ఫంక్షన్ కలుసుకున్నాము. అప్పుడు తెలియదు ఇది ఈ విషయం జరుగుద్దని. తెలుసుంటే అది ఇంకా అది కలిసిన కలయికి కూడా ఆ రోజు ఒక గ్రాండ్గా ఉండేది. ప్రమాణ స్వీకారం రోజు అందరం మా కమ్మ సంఘం తరపున జిల్లా ప్రజల తరపున సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నాకు ఈరోజు మన కమ్మ సేవా సంఘం తరపున చిరు సత్కారం చేశారు. అందరికీ పేరు పేరున ప్రెసిడెంట్ మన మురళీ గారికి, అట్లనే మన హనుమంతరావు గారికి, అట్లనే బాసరావు గారికి, అట్లనే పిఎస్ గారికి, మన వెంకటేశ్వర గారికి, పాటి పెనుబోతు మన చిడిపోతు వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ బాధ్యతని నేను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరితోటి సమానంగా ఉంటూ అందరినీ కలుపుకొని పాజిటివ్గా ఆలోచించుకొని జాగ్రత్తగా చేస్తానని అనుకుంటున్నాను. అందరి సహకారం కావాలి. ఏదన్నా ఉంటే నాకు సహాయం కానీ అంటే సహకారం కానీ ఏదైనా విషయాలు నాకు తెలియజేయడం కానీ ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తే ఇంకా మంచిది. అందరి దగ్గర నుండి పాజిటివ్గా తీసుకుంటాను.